హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బోటీ కర్రీ అండి. చాలా టేస్టీగా, స్మెల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా బోటీని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ మస్ట్ అండి, ఇది కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. దీంట్లోకి ఫ్యాట్ ఉంటుందండి, ఆ ఫ్యాట్తోని చారు చేస్తారు, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను అది వీడియోని చేసి చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోని అది కూడా పెడతాను. ఓకే, ఫ్యాట్ని అంతా పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత కడిగి పెట్టుకొని చిల్లు గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది, ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ బాగా వేగడానికి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఇది ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, ఇది బయట నుంచి కొనుక్కొచ్చింది వేయకండి, అస్సలు బాగోదు స్మెల్. ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి, చాలా టేస్ట్ బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోనే నూరు పెట్టుకున్న జీలకర్ర, షాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అండి, ఇది ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకున్నాను. దీనివల్ల చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా ఉంటుంది. ఫ్రెష్గా నూరుకున్నది ఏదైనా చాలా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఎక్కువనే పడుతుందండి దీనికి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని, ఇప్పుడు కడిగి పక్కన పెట్టి ఉంచుకున్న మొత్తం వాటర్ అన్నీ ఇంకాలండి. అవి ఇంకడానికి నేను చిల్లుల గిన్నెలోకి వేసాను. ఆ చిల్లుల గిన్నెల నుంచి తీసి కుక్కర్లోకి వేయండి. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 మినిట్స్ మగ్గాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ అండి. చాలా టేస్ట్గా అవుతుందండి ఈ రెసిపీ. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ని మూత పెట్టి మగ్గించండి. మగ్గడం వల్ల ఉప్పు, దాంట్లో ఉన్న మసాలాలు అన్నీ ఆ బోటీకి పడతాయి. ఆ తర్వాత దీంట్లో మూత కొంచెం సాల్ట్ మళ్ళీ నేను కూడా మిక్స్ చేసుకున్నానండి. ఫస్ట్లో 1 టీ స్పూన్స్, తర్వాత కూడా 1 టీ స్పూన్ సాల్ట్, మొత్తం మీద 2 టీ స్పూన్స్ సాల్ట్ అయితే వేసానండి. ఎందుకంటే దీనికి కూడా మొత్తం మీద మసాలాలు, ఉప్పు అన్నీ మిక్స్ పట్టాలి కదా, అందుకని. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు నేను 3 టీ స్పూన్స్ కారం వేసానండి. కారం కూడా ఎక్కువనే పడుతుంది దీంట్లో, కాసువాసన లేకుండా ఉండడానికి కారం ఎక్కువనే వేస్తారు. పులుసు కూరలు కదా, కొంచెం లైట్గా వేయాలండి, పులుసు ఎక్కువ వేయద్దు. ఇది ధనియాల పొడి అండి, వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 మినిట్స్, ఎందుకంటే కారం కూడా మళ్ళీ దానికి పట్టాలి కదా, కారం కూడా పట్టే వరకు కూడా మిక్స్ పెట్టి పక్కన ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టాలండి. పెట్టిన తర్వాత టమాటోస్ వేయాలండి. ఇప్పుడు టమాటోస్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గించాలండి. మగ్గించిన తర్వాత మూత పెట్టేసి విజిల్స్, నేను 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశానండి. మీ ఇష్టం అండి, కొన్ని ముదురు ఉంటాయి, ఇది లేతగానే తొందరనే ఉడికిందండి. నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. మీరు చూసుకొని ఒక 6 విజిల్స్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒక విజిల్స్ పెట్టండి. తర్వాత దీంట్లో చింతపండు పులుసు నేను 1 కప్, చిన్న కప్పు చింతపండు పులుసు వేసాను. తర్వాత ఇది కొబ్బరి, గసగసాల మిక్స్ అండి. తర్వాత లాస్ట్లో జీలకర్ర, ధనియాల పొడి 2 మిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు కలిపానండి. కలిపి పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనించేసి లాస్ట్లో సర్వ్ చేసుకోవడమే అండి, ఇంకేం లేదు.
చాలా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూసి కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.